గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. జాన్ ప్రకాశ్రావు జనుముల మనందరికీ జానీ లీవర్గా తెలిసిన జానీ లీవర్ అసలు పేరు. జానీ లీవర్ 1957 ఆగస్టు 14న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశంలో ఒక తెలుగు క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి హిందుస్థాన్ యూనిలివర్ ప్లాంట్లో ఆపరేటర్గా పనిచేశాడు. అక్కడ అతను 6 సంవత్సరాలు కార్మికుడిగా కూడా పనిచేశాడు. జానీ లీవర్ ముంబైలోని ధారావిలోని కింగ్స్ సర్కిల్ ప్రాంతంలో పెరిగారు. అతని మాతృభాష తెలుగు. అతను పంజాబీ, ఉర్దూ, హిందీ, ఆంగ్లం, మరాఠీ మరియు తులు భాషల్లో నిష్ణాతుడు. ఆంధ్ర విద్యాసంఘం ఆంగ్ల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి వరకు చదివిన జానీ లీవర్ కుటుంబంలో ఆర్థిక సమస్యల కారణంగా పాఠశాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత ముంబై వీధుల్లో పెన్నులు అమ్మడం, ఆ కాలంలో ప్రముఖ హిందీ సినిమా తారలను అనుకరించడం మరియు హిందీ సినిమా తారల పాటలను నృత్యం చేయడం వంటి చాలా ఉద్యోగాలు చేశాడు. అతడు తన ప్రారంభ సంవత్సరాల్లో హైదరాబాద్లోని పాత నగరమైన యాకుత్పురాలో గడిపాడు. అక్కడ అతను ఆశనటనలో ప్రత్యేకమైన శైలిని నేర్చుకున్నాడు. హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ ఫంక్షన్ సందర్భంగా అతను కొంతమంది సీనియర్ అధికారులను అనుకరించాడు మరియు ఆ రోజు నుండి కార్మికులు తనని జానీ లీవర్ అని అన్నారు. అతను తర్వాత చిత్ర పరిశ్రమలో చేరినప్పుడు అతడు తన స్క్రీన్ పేరును జానీ లీవర్గా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. స్టాండప్ కామెడీని మనకు పరిచయం చేసింది ఆయనే. అతను సంగీత ప్రదర్శనలు, తబస్సుమ్ హిట్ పరేడ్లలో స్టాండప్ కామెడీ చేయడం ప్రారంభించాడు మరియు కీర్తిని సంపాదించిన తర్వాత కళ్యాణ్జీ ఆనంద్జీ అనే సంగీత దర్శకత్వ ద్వయం బృందంలో చేరాడు. భారతదేశంలోని మొదటి స్టాండప్ కామెడీలలో లివర్ ఒకరు మరియు భారతదేశంలో స్టాండప్ కామెడీ వృత్తికి మార్గదర్శకుడిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు. హిందుస్థాన్ యూనిలివర్లో చేరడానికి ముందు కూడా అతను స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. అతడు క్రమక్రమంగా అతడి ప్రదర్శనలకు పెరుగుతున్న అభిమానులతో పాటు అతని ఆదాయం కూడా పెరగడంతో హిందుస్థాన్ యూనిలివర్ని అతను విడిచిపెట్టాడు. అతను చాలా ప్రదర్శనలు మరియు ప్రపంచ పర్యటనలు చేయడం మొదలుపెట్టాడు. 1982లో అమితాబ్ బచ్చన్తో కలిసి అతను మొదటి పెద్ద పర్యటన చేశాడు. అతని ప్రదర్శనలో నటుడు సునీల్ దత్ అతని ప్రతిభ మరియు సామర్థ్యాన్ని గమనించాడు మరియు అతనిని తన మొదటి చిత్రం దర్ద్ కా రిస్తాలో అవకాశం ఇచ్చాడు. అతడు హసీకే హంగామా అనే కామెడీ క్యాసెట్ని కూడా రికార్డ్ చేశాడు. అది ఆడియో మోడ్ ద్వారా ఇంట్లో అతనికి బాగా గుర్తింపు తెచ్చింది. ఆ సమయంలో అతను శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన కచువా చాప్ దూపం కోసం కొన్ని వాణిజ్య ప్రకటనలు కూడా చేశాడు. 1986లో అతను హోప్ 86 అనే చారిటీ షోలో హిందీ చిత్ర పరిశ్రమ సభ్యుల ముందు ప్రదర్శన ఇచ్చాడు. అతని ప్రతిభ గుర్తించబడింది. దీని ఫలితంగా నిర్మాత గుల్ ఆనంద్ అతనికి నషీరుద్దీన్ షాతో కలిసి జల్వా చిత్రంలో నటించడానికి అవకాశం ఇచ్చాడు. 1980లో ఆయన హిందీ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తేజాబు, కసం, ఖతర్నాక్, కిషన్ కన్నయ్య వంటి 350 చిత్రాలు పైగా నటించాడు. ఆయన దర్ద్ కా రిస్తా తర్వాత అతను నషీరుద్దీన్ షాతో హీరాలాల్ జల్వాలో కనిపించాడు. 1990లో అతని పెద్ద విజయం బాజీగర్. సినిమాలో నటిస్తున్నప్పటికీ ఆయన తన లైవ్ షోలను మాత్రం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. 1999లో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో మైకేల్ జాక్సన్ వల్ల నటించడం గుర్తుండిపోయే ప్రదర్శనలో ఒకటిగా చెప్పవచ్చు. అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహించిన బాజీగర్ చిత్రంలో బాబులాల్ పాత్ర అతనికి అత్యంత ప్రశంసలు తీసుకొచ్చింది. 2011లో అతడు అన్బిర్కు అలవిల్లై మొదటి తమిళ చిత్రంలోనూ, గారాలో మొదటి కన్నడ చిత్రంలోనూ కూడా నటించాడు. అతను 1993లో జానీ ఉటోలాండ్గా సీమ్కమ్ జబాన్ సబాల్ కే యొక్క ఎపిసోడ్లో లీవర్ మొదటిసారి కనిపించాడు. జానీ లీవర్ తన సొంత షో జానీ ఆలారేలో జీటీవీలో కూడా కనిపించాడు. 2007లో అతను స్టాండప్ రియాలిటీ షో కామెడీ సర్కస్లో న్యాయ నిర్ణేతగా కనిపించాడు. అతను మిమిక్రీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముంబైకి అధ్యక్షుడిగా చేశాడు. అతను 1998లో దివానా మస్తానాకు, 99లో దుల్హే రాజాకు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నాడు. జానీ లీవర్ గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.